హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ నితీష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. వెనకాల ఏదైనా గమనించారా చేంజ్? ఎస్, గ్రీన్ బోర్డ్. దీన్ని ఇన్స్టాల్ చేయడానికి అండ్ రూమ్ లో అంతా ఇది ఒక రూమ్ అంతా దీన్ని కేటాయించాను. ఓకే, రూమ్ లో దీన్ని ఇన్స్టాల్ చేయడానికి అండ్ ఫిక్స్ చేయడానికి నేను ఒక 2 days గ్యాప్ తీసుకున్నాను. ఓకే, సో అందుకోసం ఈ వీడియో లేట్ గా పెడుతున్నాను. ఇప్పటి నుంచి ఇలా లేట్ కాదు, ఎవ్రీ డే 9 o'clock ఆర్ 9:30, మార్నింగ్ 9 o'clock ఆర్ 9:30 కల్లా మీకు వీడియో ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను. ఓకే, ఈ రివిజన్ ప్లాన్ అనేది ఇప్పుడు ఇంకా ఏ బ్రేక్ లేకుండా నడుస్తుంది. ఓకే, 9 or 9:30. ఓకే, ఈ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. సో మీరు నా వీడియోస్ ని లైక్ చేస్తున్నంత వరకు, నా వీడియోస్ ని షేర్ చేస్తున్నంత వరకు, నన్ను ఇలా ఆదరిస్తున్నంత వరకు, ఇలా క్వాలిటీని పెంచడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎవ్రీ వీడియో క్వాలిటీ పెంచడానికి ట్రై చేస్తున్నాను. కింద లైక్ బటన్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ యొక్క కాన్సెప్ట్స్ గురించి చదువుకున్నాము. ఆ కాన్సెప్ట్స్ అన్ని రిలేటెడ్, ఎంసెట్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని రిలేటెడ్, వాటి యొక్క కాన్సెప్ట్స్ అన్ని చెప్పేస్తాను అండ్ ఫార్ములాస్ కూడా దీంట్లో డిస్కస్ చేస్తాను. లెట్ us గో ఇంటూ ద వీడియో. ఓకే, ఇది చూడండి. ఎస్, సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్, కాట్ ఇన్వర్స్ ఎక్స్. ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క డొమైన్ రేంజ్ నేను రాయబోతున్నాను. ఓకే, ఎలా రాస్తున్నాను చూడండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇక్కడ సైన్ ఇన్వర్స్ అంటే సైన్ ఇన్వర్స్ 2 పెడితే మనకు ఏమైనా పాసిబుల్ వాల్యూ ఉందా? లేదు. సో దీనికి సర్టన్ వాల్యూస్ ఉన్నాయి, డొమైన్ వాల్యూస్. ఓకే, ఆ వాల్యూస్ ఏంటంటే -1 to 1 ఉండాలి. ఎక్స్ అనేది -1 to 1 ఉండాలి. అండ్ రేంజ్ వచ్చి -π/2 to π/2 మాత్రమే వస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ కి రండి. కాస్ ఇన్వర్స్ ఎక్స్ కూడా సేమ్, బట్ రేంజ్ అనేది మారిపోతుంది 0,π. ఓకే, ఇవన్నీ మీకు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎంసెట్ లో దీని మీద కన్ఫ్యూజన్ చేసి కొంచెం డొమైన్ రేంజెస్ మార్చేసి మీరు మన కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, చూడండి. నెక్స్ట్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. టాన్ ఇన్వర్స్ ఎక్స్ కి ఏ వాల్యూ అయినా పెట్టుకోవచ్చు. సో ఆర్ దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, -∞ to ∞, ఎలాగైనా రాసుకోవచ్చు. ఓకే, ఆర్ అని రాసుకోవచ్చు, -∞ to ∞ రాసుకోవచ్చు. రేంజ్ అయితే రేంజ్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే π/2, ఇది సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి టాన్ ఇన్వర్స్ ఎక్స్ కి కొంచెం రిలేషన్ ఉంటుంది. ఓకే, -π/2 to π/2, కాకపోతే ఈ క్లోజ్ అనేది ఉండవు. అర్థమవుతుందా? నెక్స్ట్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ చూడండి. ఇది కూడా ఏ వాల్యూ అనేది తీసుకోవచ్చు. మనం ఏ వాల్యూ తీసుకున్నా మనకు కాంట్రాడిక్ట్ కాదు. సో -∞ to ∞ ఆర్ అని తీసుకోవచ్చు మీకు కావాలంటే. రేంజ్ వచ్చి చూడండి, ఇది కాస్ ఇన్వర్స్ ఎక్స్ కి కొంచెం రిలేటెడ్ గా ఉంటుంది. చూడండి, 0 to π, ఓపెన్ ఇంటర్వెల్స్. ఓకే, ఇక్కడ క్లోజ్ ఉంటుంది, ఇక్కడ ఓపెన్ ఉంటుంది. ఓకే, సిమిలర్లీ కోసికెంట్ ఇన్వర్స్ ఎక్స్ కు సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ కి మీరు రాయడానికి ట్రై చేయండి. అండ్ కావాలంటే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. చూడండి, మొత్తం చార్ట్ అంతా డిస్ప్లే చేస్తాను మీకు. ఓకే, ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ద సెకండ్ రోమన్ లో ఫస్ట్ వన్, ఇది చూడండి ఒకసారి, చాలా బాగా గమనించండి. దీనిలో కూడా కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఒక ట్రిగ్నోమెట్రీలో, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో మీరు చాలా ఈజీగా చేసేయచ్చు. ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా చేసేయచ్చు. జస్ట్ ఫార్ములాని పట్టి కొడితే చాలు. అర్థమవుతుందా? ఎస్, చూడండి. బట్ కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఈ డొమైన్ రేంజెస్ దీని విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి చాలు, సరిపోతుంది. ఓకే, సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ వచ్చి ఎక్స్ అవుతుంది. ఏ వాల్యూ ఎక్స్ ఆల్రెడీ తెలుసు మీకు. -1 నుంచి 1 లో పెడతారు, ఎందుకంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది వేరీ కావాలి కాబట్టి. సో దాని సైన్ ఈ ఎక్స్ వాల్యూలో ఈ -1 నుంచి 1 లో ఏ పెట్టినా సరే మీకు ఎక్సే వస్తుంది. ఇది ఎలా వస్తుందంటే చూడండి ఒకసారి. సైన్ ఇన్వర్స్, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఇన్వర్స్ 1/2 తీసుకున్నాం. -1 to 1 ఒక వాల్యూ తీసుకొని చూస్తున్నాం. సైన్ ఇన్వర్స్ 1/2 ఏంటి? π/6. అవునా, సైన్ π/6. సైన్ π/6 ఏంటి? మళ్ళీ 1/2 వస్తుందా? సో సేమ్ థింగ్ ఈస్ కమింగ్ అగైన్. సో డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసి వేసేయచ్చు. కాకపోతే బట్ ఇక్కడ చూడండి ఒకసారి, సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ వచ్చి ఎక్స్ అవుతుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ వచ్చి మారిపోతుంది. సో ఎక్స్ వాల్యూని బట్టి మారిపోతుంది. షార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, వీడియోని అంతా అర్థం చేసుకోండి. ఓకే, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇవి రెండు. ఇంకా ఇవి 3π/2 దాటి అడగలేదు, ఎందుకంటే ఎంసెట్ కి అంత అడగడని నా అభిప్రాయం. ఓకే, ఇక్కడ -3π/2 దాటి అడగలేదు. సో ఇవి 3 గుర్తు పెట్టుకుంటే చాలు. ఓకే, సైన్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, ఇట్లాగే సిమిలర్లీ నేను కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ కి దానికి సంబంధించిన ఫార్ములాస్ కూడా, అంటే దీనికి సంబంధించిన ఫార్ములాస్, దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఏంటి? కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్. ఏది పెట్టినా సరే ఫస్ట్ టాన్ ఉన్నట్టుగా. సో మెయిన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంటుంది. ఈ లోపల ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వస్తే ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అదే వస్తుంది బయటికి, ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో తీసుకున్నా సరే. బట్ ఇలా తీసుకుంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ బయట ఉంటుంది. సైన్, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్
ఇలా ఉంటే దానికి సంబంధించిన ఫార్ములాస్ అన్ని నేను దీనికి కాస్ ఇన్వర్స్ అండ్ టాన్ ఇన్వర్స్ కూడా డిస్ప్లే చేస్తాను, చూడండి ఒకసారి. ఓకే, దాని నుంచి మనల్ని అయితే అడగడు. ఓకే, సో డిస్ప్లే చేస్తాను, వీడియోని షార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అర్థం చేసుకోండి. ఓకే, ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫార్ములా చూడండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ √1 - ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇట్లా ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి పెద్ద విషయం అయితే కాదు, మీకు ఆల్రెడీ తెలుసు. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, ఇది తెలుసు కదా మీకు, అవునా కదా? సో సైన్ ఇన్వర్స్ ని మనం రాసేటప్పుడు ఇప్పుడు చూడండి, కాస్ టీటా నేను ఇట్లా రాసుకుంటాను, √1 - sin స్క్వేర్ టీటా. సేమ్ అలాగే కాస్ ఇన్వర్స్ టర్మ్ లో రాస్తున్నామంటే √1 - x². సేమ్ అలాగే ఉంటుంది. సో ఈ ఫామ్ లో గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి, పెద్ద కష్టం అయితే లేదు. ఓకే, కష్టంగా ఏమి ఉండదు. సో చదవండి ఒకసారి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ √1 - x². కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ √1 - x². ఓకే, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఇది ఒకసారి గమనించండి ఒకసారి. టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x అవుతుంది. బట్ -π ఎక్స్ లెస్ దాన్ 0 అంటే ఎక్స్ నెగటివ్ అయితే -π ప్లస్ కాట్ ఇన్వర్స్ 1/x -π అనేది యాడ్ అవుతుంది. ఇది ఎందుకు వస్తుంది ఎంత చెప్తూ కూర్చుంటే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. సో అందుకని చెప్పట్లేదు, కొంచెం షార్ట్ చేస్తున్నాను వీడియోని. ఓకే, అండ్ దీన్ని ఇంకో రకంగా రాసుకోవచ్చు, ఒకసారి చూడండి. కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. ఓకే, సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. ఓకే, ఇవి కూడా కొన్ని ఫార్ములాస్. ఓకే, ఏం లేదు, మనకు ఆల్రెడీ తెలిసిందే 1/sin x ఈక్వల్స్ టు cosecant x. సేమ్ అలాగే చూడండి 1/, అవునా కదా? సిమిలర్ థింగ్స్, అర్థమవుతుందా? ఎస్. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సెట్ ఆఫ్ ఫార్ములా ఎంటైర్లీ మనం 2 tan inverse of x, 2 tan inverse of x, 2 tan inverse x దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఎందుకంటే ఎక్కడైనా సరే 2 tan inverse x కనపడిందంటేనా వీటి ఫార్ములాస్ యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీలో ఫార్ములాస్ యూస్ చేస్తే మాక్సిమం అవుతాయి. కొన్ని మనము సబ్స్టిట్యూషన్స్ అటు ఇటు సబ్స్టిట్యూషన్ చేస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్ డిస్కస్ చేసేటప్పుడు ఈజీగా చేయడం, ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ చాలా ఈజీగా చేయొచ్చు. ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ సబ్స్టిట్యూషన్స్ తో చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ వీడియో ఆ తర్వాత వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. ఓకే, దాని గురించి వరీ కావుతుంది. ఎప్పుడైనా సరే 2 tan inverse x కనపడిందంట వెంటనే ఈ ఫార్ములాస్ రాయడానికి ట్రై చేయండి. చూడండి, దీన్ని గుర్తు పెట్టుకోవడానికి కూడా పెద్ద ఇబ్బంది పడనక్కర్లేదు. మీరు ట్రిగోనోమెట్రీ గుర్తుంటే ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ ఆటోమేటిక్ గా గుర్తుంటుంది. ఇక్కడ చూడండి, సైన్ ఇన్వర్స్ మనం ఆల్రెడీ చదువుకున్నాం. దీన్ని చూడండి ఎట్లా గుర్తు పెట్టుకోవాలో చెప్తాను నేను. ఓకే, చూడండి ఇది ఎలా ఉంది, 2 tan θ, x tan θ అనుకుంటాను. చూడండి 1 + tan² θ. ఇది ఎక్కడ చూసినట్లేదు, sin 2θ, అవునా కదా? యాజ్ ఇట్ ఈస్ ఉందా లేదా? సో ఇలా గుర్తు పెట్టుకోండి, sin 2 tan θ ప్లస్ 1/1 + tan² θ. ఇలా గుర్తు పెట్టుకోండి, ఈజీ అయిపోతుంది. సిమిలర్లీ cos 2θ చూడండి, ఇక్కడ 1 - tan² θ/1 + tan² θ. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. ఇక్కడ tan కూడా చూడండి, 2 tan θ/1 - tan² θ. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫార్ములా చూడండి. మీకు ఆల్రెడీ తెలుసు, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు π/2 అంటే π/2. చూడండి ఒకసారి. ఓకే, ఎక్కడైనా మీకు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు π/2 - కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇలా కనపడినప్పుడు వెంటనే ఇలా కన్వర్ట్ చేసేసుకోండి ఒక ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ లోకి. ఓకే, అట్లా కన్వర్ట్ చేయడానికి యూస్ చేస్తుంటాము. చూడండి, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు π/2, సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కోసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు π/2. ఇంకొన్ని ఫార్ములాస్ ఉన్నాయి ఇక్కడే, ఎలా యూస్ చేయాలో చెప్తాను చూడండి. మనకు ఆల్రెడీ తెలుసు కదా ఇది. చూడండి ఒకసారి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ θ ఇట్లా ఇచ్చాడు అనుకో, సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ θ. వెంటనే ఏం చేస్తానంటే దీన్ని సైన్ ఆఫ్ 90 - θ రాసేసుకోండి. ఆ సైన్ π/2 - θ, π/2 90 అని ఒకటే. ఓకే, సైన్ ఆఫ్ π/2. చూడండి, ఇప్పుడు మనకు యాంగిల్ ని అంటే క్యాన్సిల్ చేయడానికో లేదా మనకు కావాల్సిన వాల్యూస్ తెచ్చుకోవడానికో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ చదువుకున్నాం కదా, డిఫరెంట్ వాల్యూస్ చెప్పాను కదా, డిఫరెంట్ ఎక్కడ ఎక్స్ వాల్యూ వేరే కొద్ది చెప్పాను కదా. సో ఆ ఫార్ములాస్ యూస్ చేసుకొని చేయొచ్చా? ఓకే, ఇప్పుడు చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంసెట్. మాక్సిమం ఎంసెట్ లో ఈ ఫార్ములాస్ నుంచి అడుగుతున్నారు. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నంత బేసిక్స్. ఓకే, మనం ఇప్పుడు ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా, అవన్నీ బేసిక్స్. ఇప్పుడు నేర్చుకోబోయేవి ఎంసెట్ కోసమే. అండ్ ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఐ బెట్ ఎంసెట్ లో ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ యూస్ చేస్తారు మీరు. నేను ఇప్పుడు చెప్పబోయే ఫార్ములాస్ ఖచ్చితంగా యూస్ చేసే బయటకు వస్తారు ఒకవేళ మీరు కరెక్ట్ చేస్తే. ఓకేనా? ఎస్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్
ప్లస్ ఫస్ట్ ప్లస్ తీసుకున్నాను, ప్లస్ మైనస్ రెండు తీసుకుంటున్నాను. ఫస్ట్ ప్లస్ తీసుకున్నాను. సైన్ ఇన్వర్స్ ఆఫ్ మొత్తాన్ని ఒక సైన్ ఇన్వర్స్ లో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, ఎక్స్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ y రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అండ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి వీటికి, బట్ వాటి గురించి మీరు మర్చిపోండి. అర్థమవుతుందా? ఎంసెట్ లో అట్లా డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి సంబంధించినవి ఎప్పుడు అడగడు. ఓకే, అట్లా అడగడు. అడిగిన రేర్ ఛాన్సెస్ 99.9% ఇట్లాంటివి యాక్చువల్ గా ఇట్లానే కన్వర్ట్ చేసే ఉన్నాయి. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, -5 సైన్ ఇన్వర్స్ ఇది ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ ఇది నేర్చుకోండి చాలు, అవసరం లేదు. ఎందుకంటే ఎంసెట్ కి ఇంత డీప్ వెళ్ళడు. అర్థమైందా? సో ఇక నెక్స్ట్ మైనస్ చూడండి ఒకసారి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్, జస్ట్ ఇక్కడ మైనస్ ప్లేస్ చేయండి. అర్థమైందా? నెక్స్ట్ సిమిలర్లీ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై. మనం ఆల్రెడీ చదువుకున్నాం, కాస్ సి ప్లస్ కాస్ డి రివర్స్ వస్తాయి కదా, ప్లస్ లు మైనస్ లు. చదువుదాం ఒకసారి. ఓకే, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్, ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్. అర్థమైందా? ఎక్స్ వై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్. దట్స్ ఇట్. అర్థమైందా? నెక్స్ట్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఇజ్ ఈక్వల్స్ టు జస్ట్ టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా గుర్తున్నాయి మీకు? సేమ్ అట్లనే, ప్లస్ ఆర్ మైనస్. ఫస్ట్ ప్లస్ తీసుకొని చూద్దాం. ఓకే, ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై. ప్లస్ ఉంటే ఇట్లా వస్తుంది చూడండి, ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇంకా కాట్ అవసరం లేదు. కాట్ ఉన్నా మనం టాన్ లో కన్వర్ట్ చేసుకుంటాం. సీకెంట్ ఉంటే కాస్ లో కన్వర్ట్ చేస్తాం, కాస్ ఇన్వర్స్ లోకి. కొసీకెంట్ ఇన్వర్స్ ఉంటే సైన్ ఇన్వర్స్ లోకి కన్వర్ట్ చేసేసుకుంటాం. ఓకే, ఇదన్నీ మీకు తెలిసినట్టువే. ఓకే, ఈ ఫామ్ లో కూడా చాలా కొన్ని చోట్ల అడుగుతున్నాడు. కావాలంటే నేను ప్రీవియస్ ఇయర్స్ ఎంసెట్ లో చూసినప్పుడు నేను చదివేటప్పుడు ఓకే చాలా వరకు ఇట్లాంటివి కూడా అడుగుతున్నాడు. అంటే 3 వేరియబుల్స్ ఓకే ఎక్స్ వై జెడ్ ఇట్లా ఇచ్చినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా చేయగలిగేటట్టు ఉండాలి. ఓకే, సో tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ వై జెడ్ బై 1 మైనస్ ఎక్స్ వై మైనస్ వై జెడ్ మైనస్ జెడ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎంసెట్ లో ఇస్తాడని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఇస్తాడు నేనైతే అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా వినండి. ఓకే, సో సైన్ ఇన్వర్స్ ఇక్కడ ఏమడుతున్నానంటే యాక్చువల్లీ చూడండి, ఈ ఎక్స్ప్రెషన్ యొక్క మినిమం వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. మినిమం వాల్యూ ఏంటి? పై స్క్వేర్ బై 8. మాక్సిమం వాల్యూ ఏంటి? 5 పై స్క్వేర్ బై 4. ఓకే, సేమ్ నేను క్యూబ్ ఇస్తే ఏం చేస్తాను? ఓకే, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ హోల్ క్యూబ్, పై క్యూబ్ బై 3 క్యూబ్, 7 పై క్యూబ్ బై 8. సిమిలర్లీ దే ఆఫ్. ఓకే, ఇవి ఎలా వచ్చాయి నన్ను అడిగితే జస్ట్ మీకు హింట్ ఇస్తాను, మీరు కావాలంటే ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే టైం పడుతుంది. ఓకే, నేను జస్ట్ హింట్ ఇస్తాను. ఓకే, మీకు యాక్చువల్లీ చూడండి ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉందా? అవునా? నేను దీన్ని ఎలా రాస్తానంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. అవునా కదా? రిలేట్ అవుతుందా? మైనస్ 2ab. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నుంచి 2ab తీసేస్తే ఇదే వస్తుందా? సో నేను అలా రాస్తాను. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇదేమవుతుంది? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ పై బై 2 చదువుకున్నావా? పై స్క్వేర్ బై 4 అవుతుందా? మైనస్ 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఇక్కడ నుంచి నేను యాక్చువల్లీ దీనైతే ఏఓడి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ యూజ్ చేస్తాను దీని నుంచి. ఓకే, సో ఇదంతా డిస్కస్ చేస్తుంటే టైం సరిపోదు. ఓకే, సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద లైక్ బటన్ ఉంది, ఒకసారి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఓకే, ఎవ్రీ డే 9 AM ఆర్ 9:30 AM ఈ మధ్యలో ఎప్పుడోసారి అప్లోడ్ చేసేస్తాను వీడియో. ఓకే, ఈ మధ్యలో ఎవ్రీ డే ఉంటుంది ఎంసెట్ రివిజన్ సిరీస్. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.